హనుమంతుడిని మంగళవారం మల్లెపూలతో పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయి. మంగళవారం పూట శుచిగా హనుమాన్కి మల్లెపూల మాల సమర్పించడం ద్వారా వ్యాపారాభివృద్ధి, మనోధైర్యం, సంతాన ప్రాప్తి, శుభకార్యాలు వంటివి చేకూరుతాయి. అలాగే తమలపాకుల దండను సమర్పించిన భక్తులకు అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు. అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమంతుడు రాముల వారి సందేశం చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట. దగ్గరలో పువ్వులు కనిపించకపోవడంతో ఆంజనేయ స్వామికి సీతమ్మ తల్లి తమలపాకుల దండ వేశారట. అందుకే హనుమంతునికి తమలపాకుల దండంటే ప్రీతి అని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా ఆంజనేయ స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాలా ప్రీతి. అందుకే పారిజాతం పూలతో పూజ చేస్తారు. అలాగే తులసి రాముల వారికి ప్రీతి పాత్రమైనది కనుక హనుమంతునికి కూడా ఇష్టమైంది. కలువ పువ్వులు కూడా శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన పువ్వులు. కేరళలోని ఇరింజలకూడ అనే ప్రాంతంలో భరతునికి ఆ ఆలయం ఉంది. ఆ ఆలయంలో కలువ పూల మాల వేయడం సాంప్రదాయం. శ్రీరాముల వారికి హనుమంతుడంటే భరతుడి మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత హనుమత్ స్వామికి కూడా కలవమాల వేస్తారని పురోహితులు చెబుతున్నారు.